కొంచెం తగ్గుతుంది. ఒకటి అధ్యాయము 35వ వాక్యం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. స్తోత్రం. ఈ యేసుక్రీస్తు పుట్టిన విషయం గురించి రాయబడినది మత్తయి సువార్త 1 అధ్యాయము, తర్వాత లూకా సువార్త 1 అధ్యాయము, 2 అధ్యాయం. ఈ 2 అధ్యాయములే యేసయ్య పుట్టిన విషయం గురించి రాయబడి ఇది మీరు శ్రద్ధ కలిగింది. ఈ వాక్యము 4 అధ్యాయం చదవాలి. అప్పుడు చదివినప్పుడు దాని నుండి కొన్ని విషయాలు మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యములు మీరు చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు. అంటే దూదే వచ్చి చెప్పినదా కానీ ఈ రోజు చెప్పబడడానికి ఉన్న ఆ సత్యం. దూత చెప్పిన కొన్ని మాట 6 మాటలు ఉంది. అదన్నీ చెప్పడానికి సమయం కుదరదు. కొన్ని మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దూత వచ్చి ఎవరికి చెప్తున్నారు? మరియకి చెప్తున్నారు. ఏంటి మరియకి చెప్తున్నారు? వినండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. రెండు శక్తి ఎవరి మీదకి వస్తుంది? మరియ మీదకి వస్తుంది. ఆ 2 శక్తి స్తోత్రం వచ్చినప్పుడు మరియ ఉదరంలో ఒక పిండం, యేసు అని పేరు పెట్టిన ఆ యేసు వాడు ఆ ఉదరంలో జన్మించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలకి ఒక విషయం తెలుసుకోవాలి. యేసు జన్మించడానికి ఆయనకి ఏం కావాలి? శక్తి కావాలి. అయితే దేవుని బిడ్డలకు కూడా ఏం కావాలి? శక్తి కావాలి. అది ఏ శక్తి అంటే నీ శారీరక బలం ఉన్న శక్తి కాదు, నీకు ఆత్మీయ శక్తి కావాలి. మరీకి ఆనాడు దేవదూతలు చెప్పారు శక్తి నీ మీదకి వస్తున్నట్టుగా. ఈ రోజు రాయగడ సంఘ బిడ్డలకు అవసరం ఏమంటే పరిశుద్ధాత్మ శక్తిని కావాలి. ఆ శక్తి వస్తే మాత్రమే క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగుతుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని యందే దేవుని దై ఉండునట్లు మంటి ఘటములు ఐశ్వర్యము మాకు కలదు. అంటే ఈ శక్తి ఎక్కడే దేవుడికి ఇచ్చాడండి? మంటి ఘటములు. ఈ శక్తి దేవుడే చేశాడు, ఉంచాడు. దేవుడికి అంటే నీ శరీరమైన మట్టి ఘటములు దేవుడు, ఆత్మశక్తి దేవుడు ఉంచాడు. యేసు ప్రభు ఈ లోకములు 3.5 సంవత్సరాలు సంచరించి పరిచయం చేసి ముక్తి చేయలేదు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి భూమిలోకి పంపించాడు. యేసు ఈ భూమిలోకి అవతరించడానికి ఒక శరీరం అవసరం. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగడానికి ఒక శరీరం మనకు, ఆ శరీరం ఆ శరీరములకి దేవుడు మట్టి ఘటములుగా చేస్తున్నారు. ఈ శక్తిని తెలుస్తుంది. ఈ పాత్ర పగిలిపోదు, ఈ పాత్ర ఏమవదు, పగిలిపోదు. ఆ పాత్ర నిన్ను కాపాడి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకి పరిశుద్ధాత్మ శక్తి కావాలా? యేసు జన్మించడానికే శక్తి ఎంత అవసరమో మన ఆత్మీయ జీవం ముందుకు కొనసాగించడానికి పరిశుద్ధాత్మ శక్తి ఎంత అవసరం.
దినము నుండి పరిశుద్ధాత్మ శక్తిలోని పుట్టారు. ఆయన పరిచర్య పరిశుద్ధాత్మ శక్తితోని, ఆయన శోధింపబడినప్పుడు పరిశుద్ధాత్మతోని, ఆయన పరిచర్య పరిశుద్ధాత్మతోని, ఆయన ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మతోని, ఆయన పరలోకమునికి వెళ్ళినప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తితో పుట్టిన మొదలుకొని అదే విధంగా మనకు మన రక్షణ పొందిన ఆ టైంలో మనలోనికి ఎవరు వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి వలన మనం ఏమవుతున్నాం? రక్షింపబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వాక్యం చూడండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు. యేసు ప్రభు పరిశుద్ధ యేసు అని చెప్పాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితోని అదే జరుగుతుంది. అలా పరిశుద్ధాత్మ శక్తితోని అదే జరుగుతుంది. నిన్న మళ్ళీ పరిశుద్ధాత్మ మనలోకి రావాలి అని చెప్పినది, నింపాలి అని తప్పు కాదా? తప్పు కాదు. స్తోత్రం. అది రక్షణలోనికి నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తి నీకు అవసరం. కానీ ఇంకా ముందుకు నీ ఆ ఆత్మని ఫుల్ అవ్వాలి, ఆత్మని నింపాలి. ఆత్మని నింపిన మాత్రం కాదు, ఆత్మ నడిపిస్తుంటారు. ఆత్మ చెప్పిన ప్రకారంగా ముందుకు కొనసాగించాలి. దేవునికి మరి దగ్గర దేవుడు దూత వచ్చి చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చిన చెప్పిన అదే పదం మనలోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే చేయాలి. ఇప్పుడు నేను చెప్పని వచ్చిన మాట ఏమంటే పరిశుద్ధాత్మ మీరు అందరు పొందుకోవాలి. నీలోనికి రక్షణలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, అది కరెక్టే. అది ఇంకా దానిని ఏం చేయాలి? నింపండి. అలాగే నింపి మీరే చేయాలి, ముందుకు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మలో నింపబడాలి దేవుని సంఘం. చాలా మంది సంఘటనలు ఏం చెయ్యలేదు, ఇప్పుడు కూడా ఆత్మలకి నింపడానికి చోట్ల ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ వస్తే ఏమవుతుంది? మత్తయి సువార్తలు చూడండి 3వ అధ్యాయము 16-17 వాక్యం చూడండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశములో చూశారు, విన్నారు. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే ఏముందండి? చూడడానికి ఉంది. పరిశుద్ధాత్మ ఉన్నారు కానీ చూడడానికి లేదు. అలా దేవునికి స్తోత్రం. యేసు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు చూడడానికి ఉంది, వినడానికి ఉంది. అదే విధంగా మనలో కూడా ఆత్మ వచ్చినప్పుడు చూడడానికి కూడా ఉండాలి, వినడానికి ఉండాలి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయములకు రండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయములు. స్తోత్రం. నేను కూడా చూస్తే చెప్తానండి. 8వ అధ్యాయములకు వచ్చినప్పుడు అక్కడ నేను విజయించాలి. దేవునికి స్తోత్రం. 17 నుండి అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొంది
అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవ్వరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమించి దేవుని వరం సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక. సరే, అక్కడ మీరు చూడండి, చూశారు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినది. ఎవరు చూశారు? సీమోను. అక్కడ చూడడానికి ఉంది కదా, వారందరిలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారందరూ చూశారు. అనగా మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు చూడడానికి ఉంది. ఈ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం సారీ 2వ అధ్యాయం రండి. ఈ 2వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. 33వ వాక్యం. ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న. రెండు వాటి అక్కడ చూచుచు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని దిగితే చూడడానికి ఉంది. అదండి ఈ 2వ అధ్యాయం మీరు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు వారి లెక్క దిగి వచ్చినప్పుడు వారిని అన్య భాషల లెక్క చేశారు. ఆరాధించేటప్పుడు వినడానికి ఉంది. భాషలు మాట్లాడారు, వారు విన్నారు. చూడలేండి, ఆత్మ దిగి వచ్చినది వారు చూశారు. నీలోనికి ఆత్మ శక్తి దిగి వస్తే చూడడానికి ఉంది. అదే దూత మరీగా చెప్పారు. మరి అమ్మా, నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తుంది. ఎప్పుడు? రెండు శక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది? గర్భవతి అవుతున్నారని దేవుడు దూత వచ్చి మరియకి చెప్పిన మొదటి విషయం. 2వ విషయము చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. 20వ వాక్యం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమంతా అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. దూత రెండవది వచ్చి చెప్పిన ఒక మాట ఎవరికి చెప్పారు? ఎందుకు చెప్పారు? యోసేపు. ఇది వేరే అంటే వేరే పాస్టర్ వస్తే ఇదేంటి వింటారు. ఎవరికి? ఈ భార్యకి రహస్యంగా విడిచిపెట్టిన విషయము పాస్టర్ గారు వచ్చి చెప్పరు, నాయనా నీ విడిచిపెట్టరా అని చెప్తాడేం లేదు. వినరు, అది చెయ్యరు. అందుకని దేవుడు ఏం చేశాడు? సొంత దూతనికి పంపించి ఆయనకి వచ్చి చెప్పారు. స్తోత్రం. ఈయన గురించి అంటే రాయబడి నీతి మంత్రుడు అంటే రాయబడి నీతి మంత్రుడు ఆయన కాబట్టి ఆయన రహస్యంగా భార్యకేం చేస్తున్నారు? విడిచిపెడుతున్నారు. నీతిమంతుడు ఆయన కాబట్టి ఈయన ఏం చేస్తున్నారు? అది ఎవరు ఎదిగి ఉన్నారు? దేవుడు ఎదిగి ఉన్నారు. ఈ రహస్యం వేరే యోసేపుకి దేవుడికి తప్ప భార్య అవడానికి ఉన్న వారు కూడా ఈ విషయము ఇక్కడ ఏం చెప్తారు? ఒక్కసారి కూడా చదవండి ఆ వాక్యం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను దేవుడు చెప్పారు తన పితరుని నీ భార్యని నీ భార్య అయిన మరియను. అప్పుడు వివాహం అయిందా? ఆమె ముందు ఏం చేశారు అంటే వివాహం చేయడానికి ఆ భార్య ఏం చేశారు? ప్రధానం చేశారు. ప్రధానం చేసినప్పుడు దేవుడు ఎలాగా అంగీకరించారు? భార్యగా అంగీకరించిన ఆ యోసేపు ఇప్పుడు భార్యకి ఏం చేయలేదు? విడిచిపెట్టడానికి కొందరు విడిచిపెట్టడానికి ఉన్న కారణం ఏంటి? ఏదో రహస్యం ఉన్నా కాబట్టి.
అది ఎవరికి చెప్పకుండా కొందరు సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కారణం కాబట్టి చేశారు రహస్యంగా తన వారిని విడిచిపెట్టడానికి రెడీ అయింది కాబట్టి దేవదూత దిగి వచ్చి యోసేపుని ఏం చేయకూడదు, భార్యను విడిచిపెట్టకూడదు. చెప్పేసి ఏం చెప్పారు? ఆ కుమారుడి పేరు కూడా దేవుడు అమ్మకి చెప్పారు. ఏ పేరు పెట్టాలి? యేసు అనే పేరు ఎప్పుడు వచ్చారు? యేసు అనే పేరు ఎప్పుడు వచ్చారు? యేసయ్యకి పుట్టకముందు ఆయనకి పేరు. మనందరికి పేరు ఎప్పుడు వచ్చారు? పుట్టిన అప్పుడు నుండి ఆ యేసు పేరండి యేసు. అప్పుడు నుండి పరలోకం వెళ్ళినప్పుడు ఆ యేసు అనే పేరు లేదు. నేను చెప్పిన నీకు సరిగా ఈ భూమిని సంచరించినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు, కానీ ఇక్కడ నుండి పైకి వెళ్ళిన తర్వాత ఆ పేరు లేదు. అది నేను చెప్పినట్టే ఒక విషయం చెప్పి రహస్యంగా యోసేపే చేశాడు. దేవుడు చెప్పినాడు ఎన్నడు ఇది చెప్పడానికి ఏసి కాలేదు, ఎందుకు అర్థం కాదు. ఏసీ అనుమతి అది బయటికి వచ్చిన మునువే యేసు ప్రభు తన తల్లి కడుపు నుండి బయటికి వచ్చిన మునువే తండ్రి ఏం చేశాడు? తండ్రి ఆ కుమారుడికి ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఆ దేవుడు చెప్పారు, నా అమ్మ కడుపులున్నప్పుడు నన్ను విడిచిపెట్టాడు, కానీ నిన్ను నేను చెప్పాను. విడిచిపెట్టనని చెప్పడానికి కొన్ని అర్హత యేసయ్యకి ఉంది. ఆయన తండ్రి ఆయనకే చేశాడు, కానీ బయటికి వచ్చిన మునివాడికి రహస్యంగా ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మీరు సరిగా విన్నట్టు తల్లి స్తోత్రం. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి దగ్గర యేసుని ఏం చేయకూడదు, ఆ మరియకి విడిచిపడు నిత్యార్చుకో ఆయన ఎనగ వచ్చి చెప్పారు. స్వప్న చూడరు, గంట గంటలు చూడరు, ఎక్కువ అయితే 2 సెకండ్లు. ఈ 2 సెకండ్ల ఏదో సౌండ్ వింటాను నీ లేచిపో. కొందరికి స్వప్నం ఉంటున్న వాడికి అది ఆగుతుంది. 5 నిమిషం 10 నిమిషం వరకు ఏముంటారు, స్వప్నం ఉండదు. స్వప్నం ఏమవుతున్నారు? 2 సెకండ్ లోపల ఏమవుతున్నారు చూస్తుంది. అది పూర్తి ఆవరణ మునుపు ఏమవుతుంది? ఇక్కడ పూర్తిగా యేసు అనేది ఏం చేయాలి? చేర్చుకోవాలి. కానీ బైబిల్ మనకి దీనికి సంబంధించినది. మత్తయి సువార్తలోకి రండి, 19వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేర్పరచకూడదని దేవుడు తన ప్రజలకు చెప్పారు. అప్పుడు జతపరిచిన వాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు జతపరచడానికి రకరకాల మార్గం ఉంది. కొందరు ఏం చేస్తున్నారు? మంగళసూత్రం కట్టుతున్నారు. మంగళసూత్రము కాడుతున్నారు. దేనికి? జతపరచడానికి కాదా? అలాగైతే ఇద్దరికి కట్టాలి కదా. ఒక్కడికి కడుతున్నారే, ఇదేంటో అన్యాయం.
ఎందుకు కడుతున్నారు? వివాహం ఆయనని ఎరగడానికి కడుతున్నారట. అలాగైతే పురుషునికి ఎందుకు కట్టలేదు? వాడు కూడా మంగళసూత్రము ఎందుకు? వివాహం అయిందని భార్యకి కట్టుతున్నారు. ఈ తాడు నీకు మాత్రం తాడు లేదు. అందుకని చాలా మందికి అవ్వాలంటే అప్పుడు నేను చెప్పిన మాట, దేవుడు చెత్తపరిచిన వాడుగా చేయకూడదు. ఇక్కడ యోసేపు దగ్గరికి నీ భార్య అని దేవుడు చెప్తాడు. అప్పుడు మంగళసూత్రం కట్టారా? అప్పుడు వివాహం జరిగిందా? మంగళసూత్రం కట్టిందా? అప్పుడు ఆయన ముందుకు దేవుడు ఏం చెప్పారు? ఎలాగా? ఎప్పుడు నీ ప్రదానం చేశారో అప్పుడు నీకు భార్య అయిపోయింది. ఇంకా మిగిలిన యొక్క కర్మం ఏమన్నా వివాహం అలా ఇంటికి మొత్తానికి ఇప్పుడు కూడా తెలియలేదు. బైబిల్ ఏం చెప్తున్నారండి? ప్రకటన ఈ వాక్యంలో మనకి ఏదైనా ఎక్కడ ఉందా? ప్రకటన 9:19 వాక్యం. ఈ గ్రంథమును ప్రవచన వాక్యమును విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏ దైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏ దైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా కలుపుతున్నారా లేదా? మంగళసూత్రం కలుపుతున్నారా? అందరూ ఉన్నారు. అది ఎవరిచ్చారు? ఇదే సంప్రదాయం, మన సంప్రదాయం కాదు. అది వేరే ఒక సంప్రదాయం మనలోనికి వచ్చి మనమే కలిపేది. పాట కలుపుతున్నాం. మా ఇదే ఇది పూలగట్ట వేసినది అందరూ ఉన్నారో లేదా తెలియదు. పూలగట్ట వేసినది మన సంప్రదాయం. దేవుడి వాక్యములా ఉందా? లేదు. ఇవన్నీ ఎవరు కలిపారు? పాస్టర్లు కలుపుతున్నారండి. దేవుడి ఇందులోనికి కలిపిన వాడికి బైబిల్ రాయబడిన తెగులు వారి మీద వస్తాయి. అర్థమైందా? కలపకూడదు. మెచ్యూరిటీ మెన్షన్ చేయడానికి వాక్యం ఉందా? ఒక్క వాక్యం ఉందా? ఒక వాక్యం ఉంది. ఆ చిన్న అది వేరే సంగతి, వేరే సందర్భాన్ని, అది వేరే సందర్భం. పైకి కిందకి చూడదు. ఆ ముక్కలు పట్టుకొని కార్యం చేస్తున్నారు. కార్యం చేసిన వాడు దేవుడు నిన్ను వదలడు. చచ్చిపోయిన వాడికి కార్యం చేయడానికి బైబిల్ ఏం చెప్తున్నారు? ఎక్కడ రాయబడింది? చదవండి. వాక్యం కరెక్ట్గా చెప్పి చదవమ్మా. 16 బైబిల్ చూడండి. అల్పులేని చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చుకుందురు, ఎవరును తమను తాము మోసుకొనుకుందురు. వారి నిమిత్తము ఎవరును తమను తాము బోడి చేసుకొనుకుందురు. చచ్చిన వాటి గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారమును ఎవరును పంచిపెట్టరు. ఒకరి తల్లి అయినను తండ్రి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్ర తాగనీయకుందురు. అర్థమైందా? అందరూ చచ్చిపోతే ఎప్పుడు కార్యం తల్లి అయినది మా బాపాకి 3 వేల కొనకొనుగోలు
బైబిల్కి కలిపితే బైబిల్ రాయబడిన సమస్య తన మీద కొందరు రహస్యంగా వెళ్ళి తింటాం నన్ను భయపడి జోడి పాస్ భయపడి రహస్యంగా వెళ్ళి తింటాం. ఎందుకంటే జోడి పాస్ ఎందుకు భయపడడం? దేవుడికి భయపడకుండా పాత్రకి భయపడకుండా ఏ ప్రయోజనం సోదరం కలిగి చెప్పిన వాటి ఇది ఏం చేయకూడదు. మనం ఇప్పుడు 25కి ప్రార్థన చేసిన 25కి క్రిస్మస్ చేసినప్పుడు కొవ్వొత్తిని మూగి వెలిగించి అందరూ ఇదని నేను ఎందుకు చేయను? బైబిల్ తెలిసిన ఏదైనా చేయొచ్చు. బైబిల్ ఎదిగిన వాడు ఏం చేయదు అంటే బైబిల్ ఎదిగిన వాడు అయితే చేయదు. తెలియని వాడు ఏం చేస్తాడు? అన్ని చేస్తాడు. తెలిసిన వాడి వాక్యం చెప్పడు, తెలియలేని వాడి వాక్యం చెప్పడు. మీరు వినండి, అప్పుడు మీకు అర్థం అన్ని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే స్తోత్రం కలిగింది. బైబిల్ లేని కొన్ని పద్ధతులు సంఘ లోపలికి ఏమైంది తీసుకొని వచ్చారు. స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏంటంటే బైబిల్ రాయబడిన తెలుగు అన్ని మొత్తం వాళ్ళ మీదకి వస్తుంది. స్తోత్రం కలిగింది. చెప్పుకొని వచ్చిన మాట ఏమనంటే వివాహం చేసినప్పుడు ఎనగజన మంగళసూత్రం కట్టి వివాహంగా దేవుడు చేయాలి. ఇప్పుడు చిన్నగారు అక్కడ బెంచి చేశారు. ఎలాగ చేశారు చిన్నగారిది? ఎలాగా వెల్డింగ్ చేసి కలిపారు. అది ఇరుంబు అయింది కాబట్టి అక్కడ మన కుర్మాచార్యుడు డోర్ చేయాలంటే ఏం చేయాలి? చెక్క తీసుకొని వచ్చి మేక కొట్టి గమ్ము చేసి చేస్తున్నారు. ఈ రెండు వ్యక్తులు ఏ గమ్ము అంటారు కలుపుతారు. ఒక ఆడపిల్లకి ఒక మగపిల్లకి ఏ గమ్ము తాడా వెల్డింగ్ వస్తువు అయితే వెల్డింగ్ చేయొచ్చండి. రెండు మనస్సున్న వ్యక్తులకి కలపాలంటే దేవుడు తప్ప మరి అందుకు చెప్తుంది ఏమన్నంటే చెప్పండి. ఆమేన్. చెప్పుకొని వచ్చిన మాట ఏమనంటే స్తోత్రం కలిగి వివాహం చెయ్యడం మునుపు వారి యోసేపు మలికే చేశారు. వారికి జతపడతలేదు. వారికి ఏం చేశారు? ఆ వారికి సంప్రదాయం అనుసరించి దేవుడి వాక్యానుసారంగా వారికి ఏం చేశారు? ప్రదానం చేశారు. వాక్యానుసారంగా ఆ ప్రదానం చేసినప్పుడు దేవుడు వారిగా యోసేపు చేశారు. ఆ ప్రధానం అన్ని చేశారు. భార్యగా ఉన్నప్పటి నుండి భార్యకే భార్యకి విడాకిస్తే అలాగంటే ఏదైనా తప్పు జరిగితే ఆ భార్యకి తీసుకొని వచ్చి రాజుకొని ఏం చేయాలి? కొట్టాలి అని దేవుడు వాక్యం, చంపాలని వాక్యములు రాయబడి. అందుకని యోసేపు ఏం చేశాడు? చేశారు మంచి యోసేపు. ఎందుకు నేను మంచి యోసేపు అని చెప్పడానికి ఆ అమ్మాయికి ఏం రాకూడదు, ఏ అపమానము రాకూడదని రహస్యంగా చేశాడు. దేవుడే చేశాడు. ఆ రహస్యానికి నిలబొట్టి దేవదూతలకు పంపించి చెప్పాడు, ఈ భార్య అయిన భార్యకే దేవుడు చెప్పిన దేవుడు పుట్టిన దేవదూతలు చెప్పిన రెండవది. మూడవది విషయం చూడండి. మత్తయి సువార్త లెక్కనండి 2వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవదూతలు వచ్చి
ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పారు? జ్ఞానునికి చెప్పారు. ఎందుకు చెప్పారు? వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళొద్దు, నీ ఏం చేయాలి? మరి యొక్క స్తోత్రం. ఏ రోజుకి ఎందుకు చెప్పరు? ఆడ స్వభావం అటువంటి ఉన్నది కాబట్టి. ఆయనకి యేసు ఎలాగ పిలిచారు? హేరోదు గారికి యేసు ఎలాగ పిలిచారు? స్తోత్రం. కుక్క కాదు, నా కుక్క అని పిలిచారు. నీ ఆ నక్కకి తెలియజేయాలి. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నామని నక్క స్వభావం ఈయనకున్నా కాబట్టి. నక్క స్వభావం మీకు తెలియదు. చూపించినప్పుడు నేను నమ్మిస్తాను ఎదుకలో. అందుకే ఆడొస్తే దగ్గరికి ఏం చేయకూడదు. ఎవరికి జ్ఞానులు ఎక్కడికి వెళ్ళినప్పుడు యేసు పుట్టారని చెప్పిన వెంటనే ఆయనకేం చేశారు? ఆయన కూడా ఏం చెప్పారు? ప్రభువునైనా నీ యేసు ఎక్కడ పుట్టాడని ఎదిగి నాకు చెప్పు, నేను కూడా ఈ హృదయం ఎరిగిన దేవుడు ఆయనకి చెప్పారండి. జ్ఞానులకి చెప్పి ఇంకా నీ అక్కడికే చేయకూడదు. ఒకసారి వెళ్ళినప్పుడు 2 వయసుల కింద పిల్లలందరూ చచ్చిపోయారు. మరోసారి వెళ్తే ఒక పిల్లలు కూడా మిగులు. యేసుకి చూసిన బిడ్డ ఇంకా ఏం చేయకూడదు. యేసుకి చూశారు కదా, వచ్చిన వాడికి వచ్చిన మార్గం మళ్ళీ ఏం చేయకూడదు. రక్షకుడుగా నీ అంగీకరించిన తర్వాత మళ్ళీ నీ వచ్చిన మార్గం తిరిగి తిరిగినవాడు ఎవరండి? తిరిగి తిరిగినవాడు ఎవరండి? నేను అలా చెప్పు. ఎక్కడ ఉంది అది? నిజంగా చెప్పింది చూడు. దొరికిందా? పీతలు దొరకలేదు. 2 పీతలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చెప్పిన అర్థమైందా? వచ్చారు అప్పుడేం చేశారు? ఖైదీలు అన్ని తీసేసారు. ఖైదీ మందులు అన్ని ఏం చేశారు? మళ్ళీ తిన్నవాడు ఎవరు? దగ్గరికి వచ్చినప్పుడు ఖైదీ మందని మళ్ళీ నీ తింటే తిరిగి తిన్నవాడు ఏది? కక్కినది మెల్ల ప్రవేశించినట్టు చెప్తా చాలు. అదే వచ్చిన మార్గం తిరిగి చూసిన వాళ్ళని వెళ్ళినప్పుడు వేరే నా దాని వేరే చూసిన దేవుడు బిడ్డలు వచ్చిన మార్గంలో చేయకూడదు, తిరిగి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎర్ర సముద్రం దాటి ఎక్కడికి వచ్చాడు? తీసుకోలేదు. ఎడారికి తీసుకొని వచ్చాడు. దేవుడు వచ్చిన మార్గం ఏం చేశాడు? మళ్ళీ వెళ్ళకుండా ఏం చేశాడు? ఆ దేవుడు మూసిన మార్గం మళ్ళీ తెరవని పిల్లలు ఉన్నారు. దేవుడు మూసిన మళ్ళీ ఆ మార్గం ఏం చేశాడు? ఎవరు? అంతవరకు నీకు తెలుసండి. సాలోమోను గారి ఓడ కట్టి దాని మీద ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు? అద్భుత దేశానికి వెళ్ళి నెమలి
ఈ కోతి స్త్రీనికి తీసుకొని వచ్చాడు. దేవుడు మూసిన మార్గం నీ తెరవబడితే నీ కోతులు నెమలి వల్లనే అవుతుంది. నెమలి ఎరగవుతున్నారు. నేను చూసినప్పుడు అవుతున్నా సలోమోను గారు ఇప్పుడు ఆడుతున్నారు ఎవరి దగ్గర? ఐగుప్తు దేశం నుండి తీసుకొని వారి దగ్గర చేస్తారు. ఆడుతుంది. కోతి ఏం చేస్తున్నారండి? ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఆ వారి దగ్గర ఎప్పుడు ఏం చేస్తున్నారు? సౌకర్యం దేవుడు మూసిన మార్గం మళ్ళీ నీ చేయకూడదు. ఈ గాలికి చెప్పారు నీ వచ్చిన మార్గంలో చేయకూడదు, వేరే మార్గంలో వెళ్ళిపోవాలి. దేవుడు అంటే సారీ కీర్తనముల ఒక వాక్యం ఉంది. 107 కీర్తనము 7వ వాక్యం చూడండి. 107 కీర్తనము 7వ వాక్యం. వారొక నివాసం పురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. దేవుడు చెప్పిన మార్గం ఎలాగా ఉందమ్మా? చక్కని త్రోవ. వచ్చిన మార్గం చక్కనిది కాదు. దేవుడికి చూసిన తర్వాత దేవుడు వేరే మార్గములు నిన్ను పంపిస్తే అది చక్కని మార్గము. ఒకటి ఎప్పుడప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోతుంది. దేవుని చూసిన తర్వాత వచ్చిన మార్గములు మళ్ళా వెళ్ళకూడదు, వేరే మార్గములు వెళ్ళిపోవాలని దేవుడు చెప్పారు. ఇంకా దేవదూతలు చెప్పిన మాట యేసయ్య పుట్టిన విషయం గురించి నేను చెప్పుకొని వచ్చాను. మత్తయి సువార్తలోకి రండి, 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి దేవుడు దేవదూతల దగ్గరికి ఐగుప్తు దేశానికి అప్పుడు ఇప్పుడు వరకు ఐదు చెప్పారు. ఐగుప్తు దేశం ఇప్పుడు చెప్పారు అక్కడికి. దేవుడు చెప్తే అక్కడికి వెళ్ళండి. దేవుడు వద్దని చెప్తే దేవుడు చెప్పిన అడగండి. దేవుడు చెప్పినప్పుడు చెప్పిన పాస్ గారు చెప్తే చేయండి. కొందరికి చెప్పలేడే వెంటనే వచ్చి చదువు పెట్టరు అంటాడు. చదవబడరు. 24, 25 చదవబడ్డాడు. ఆ రోజు కూడా పని చేసి డబ్బులు సంపాదిస్తారు. అదే మీరు చెప్పండి. నేను చెప్పుకొని చెప్పిన వెంటనే ఐగుప్తు దేశంలోకి ఏం చేయాలి? ఎందుకు దేవుడు అలాగే చెప్పారు? దేవదూతలు ఎందుకు చెప్పారు? అదంతా నాకు అర్థమైందండి. దేవుని వాక్యము సఫలమావాలి. దేవుని వాక్యం నెరవేర్చబడాలి. దేవుడు ఎవరికక్కడ పంపించాడు? ఐగుప్తు దేశానికి యేసును పంపించాడు. హోషేయ గ్రంథము, యెషయా గ్రంథము, హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. 11:1. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశముల నుండి పిలిచి తిని. ఇది నెరవేర్చడానికి దేవుడు అక్కడికి పంపించాడు. అదో మీకు అర్థమైందా లేదా? ఐగుప్తు దేశానికి ఎందుకు దేవుడికి పంపించారంటే నా కుమారునికి ఐగుప్తు దేశం నుండి మరలా ఏం చేస్తుంది? పిలుస్తుంది. రాయబడిన వాక్యం నెరవేర్చడానికి ఐగుప్తు దేశానికి యేసయ్యకి పంపించారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అక్కడ అడుగు చేయలేకపోయినా అనుకో సాతాను అడుగుతుంది. అది నెరవేర్చకుండా ఆడడానికి దేవుడు అలా చేశాడు. సాతానికి అడగడానికి అవకాశం ఇవ్వకుండా ఆ వాక్యం నెరవేర్చడానికి యేసుకి అక్కడికి పంపించారు. దేవుడికి స్తోత్రం.
దేవదూతలు చెప్పిన మాట దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మీరేంటి అక్కడ వాక్యం మీరు చూడండి ఒకసారి కూడా 13వ వాక్యం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకపోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని ఆయన అతనితో చెప్పాను. ఎప్పుడు వెళ్ళిపోవాలి? రాత్రి వెళ్ళిపోవాలి. చెప్పిన వెంటనే ఈ దేవుడు ఎప్పుడు చెప్తా అప్పుడే రాత్రి అంటే రాత్రి యోసేపు మరియా ఆ రాత్రి పాడుకోవడానికి ఆధారం లేదు. ఎందుకంటే చిన్ని బిడ్డ ఈ బిడ్డకి తీసుకొని ఎక్కడ ఎలాగ పారిపోతాడు అని చెప్పకుండా దేవుడు చెప్పారు రాత్రి కాదు. అప్పుడు ఏం చేశారండి? లేచారు. దేవుడే చెప్పారు పారిపోవాలంటే పరిగెట్టి వెళ్ళిపోండి అర్థం. సోదరు లోతు చెప్పినట్టుగా చెప్పొద్దు తల్లి. లోతు చెప్పినట్టుగా ఎందుకు నవ్వారు? లోతే చెప్పారు ఆ లోతుకు దేవుడు చెప్పలేదు ఆ కొండ ఆ కొండ పైకి నీ ఏం చేయాలి? వెళ్ళిపోవడం పారిపోవాలి. పరిగెట్టడానికి అవ్వదు. ఈ దగ్గరే ఉండే ఒక స్థలం ఆ స్థలం పేరేంటి? సోర్ అనే దేశానికి నీ ఇష్టం వెళ్ళిపోమని చెప్పండి. దేవుడు చెప్పలేదు వాళ్ళకి వెళ్ళిపోలేదు కాబట్టి ఏమైంది? పరిగెట్టి వెళ్ళినప్పుడు వెంటనే తన భార్య ఏమైంది? ఉప్పు స్తంభమైంది. దేవదూతలు పట్టుకున్నారండి. దేవదూతలు ఎవరికి పట్టుకున్నారు? లోతుకి, లోతు భార్యకి. పోయిన వెంటనే లోతు భార్యకి పట్టుకొని దేవదూతలు ఏం చేస్తున్నారు? ముందుకు పారిపోయినప్పుడు భార్య ఏమైంది? చేయలేదు. ఒక చల్లగా వచ్చిందండి. లోతు భార్య ఏమైంది? అప్పుడు ఉప్పు స్తంభం ఆయన వెంటనే సరిగ్గా చెయ్యని ఏం చల్లగా తగిలినప్పుడు దూత కూడా ఏం చేయలేదు. వెనక్కి పాడు కూడా అయిపోతుంది. సోదరం కలిగిన దేవుడు ఎలాగ చెప్పిందో అలాగా పారిపో. దేవుడికి సోదరం. పిల్లలకి పట్టుకొని ఎక్కడికి పడుతున్నారు. అక్కడికి వెళ్తే వెతకడానికి ఏముంది? అక్కడ పని దొరుకుతుందో? ఏ పని? ఇటుకలు పని. యోసేపుకి ఇటుకలు పని, కర్ర పని అక్కడ దొరుకుతా లేదా? కొత్త ఊరికి వెళ్ళక పని చేస్తున్నాడు. ఆయన ముందుకు దేవుడు శక్తి చేసేవాడు. జానులకి దేవుడు ఇక్కడికి పంపించినప్పుడు వారు వెండి బంగారం చెప్పండి. అక్కడికి నీ బతుకడానికి నీకున్న సొమ్ము పేరు నీ దేవుని కొరకు నిలబడితే నీకు బ్రతుకున్నది అక్కడ దొరుకుతుంది. దేవుడు చెప్పిన చోటకి నీ వెళ్తే నీకు దొరకడం తిండికి ఒంటికి నీ శరీరానికి కావలసినది అక్కడ దొరుకుతుంది. ఇంకా దేవదూత చెప్పిన మాట ఏంటిది? రేపు నేను చదివిన వాక్యాల వరకు తిరిగి వస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10, 11, 12 వాక్యం చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. దూత ఎవరికి చెప్పారు? గొర్రెలు కాపరి. స్తోత్రం. గొర్రెలు కాపరికి వచ్చి ఏం చెప్పారు? భయపడకూడదు. ఇదిగో మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. స్తోత్రం కలిగిన ఫస్ట్ దేవునికి చూడడానికి ఎవరు వచ్చారండి?
గొర్రెలు కాపర్లు. స్తోత్రం. యేసయ్యని చూసిన 4 వ్యక్తులు ఉంది. స్తోత్రం. మొదటి ఎవరు చూశారు? గొర్రెలు కాపరి. వారు ఎక్కడికి వచ్చి చూసారు? యేసయ్యకి పశువుల తొట్టిలో వచ్చి యేసయ్యకి చూశారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. పశువుల తొట్టిలో వచ్చి యేసయ్యకి ఇంకెవరు చూశారు? అదే బైబిల్ అంటుంది. ఇంకా ఎవరు చూశారంటే దేవాలయం లోపలలో యేసయ్యకి చేతులు పట్టుకొని సీమోను చూశారు. స్తోత్రం. రెండవది యేసయ్యకి చూసిన వారు ఎవరండి? సిమియోను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది ఎక్కడే దేవాలయం. మూడవది ఎవరు చూశారు? ప్రవక్త అయిన హన్నా. దేవాలయం లోపల 80 వయసు ఉన్న అమ్మ ఉపవాస ప్రార్థనతో యేసయ్యకి ఎదురు చూడడానికి ఉంచినప్పుడు దేవాలయం లోపలికి యేసయ్యకి తీసుకొని వచ్చాడు. చివరికి ఎవరు వచ్చి చూశారు? స్తోత్రం. చూసినప్పుడు అప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. స్తోత్రం చెప్పండి. అందరికీ తెలియకుండా మొత్తం కలిపి పుట్టినవాడు జ్ఞానం వచ్చాడు. పెట్టిన పాటలు కూడా ఎలా ఉంది కాబట్టి మీరు కూడా ఆ పాటను పాట అడుగుతున్న ఆ పాట కొడుతూ నేను కూడా వెళ్ళిపోతున్నాను. నేను పాట కొడుగా వెళ్ళిపోతున్నాను. నీ పాట చూడండి చెప్పండి. గొర్రెలు కాపర్లు ఏం చేస్తున్నారు? భయపడదు. అదే చెప్పాలి. ఇప్పుడు కాపాడి పని అండి కష్టం అండి. మా అక్కడికి కావాల్సిన వాడు ఉన్నారు కొందరు ఉన్నారు. ఎలా ఉంది? ఒకటి ఇక్కడ రండి అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. కాపరి ఎక్కడ మాటకి వెళ్ళలేకపోతే ఎవరి చేతి పడిపోతుంది? నక్కల చేత. కాపరి చేతని నీ ఒదిగి పోగలేకపోతే నక్కల చేతని నక్క ఎవరంటే సాతాను. మంచి కాపరికి నీ లోబడి దేవుడు. అందరు మంచి కాపరి అని నేను చెప్పరు. అయ్యో మీరు అదని ఎస్కేల్ క్రితం ఇంటికి వెళ్ళి చదివితే అక్కడ ఉన్న కాపరికి ఏం కావాలి? మాంసం కావాలి, ఆడు తోలు కావాలి, వేరే ఏం కావాలి. అందరు ఉన్నారు. ఎస్కేల్ క్రితం ఇంటికి వెళ్ళి 33 అధ్యాయం చదవండి. అప్పుడు 33, 34 అధ్యాయం చదివితే నేను చెప్పిన మాట అన్ని ఉంది. అది చదవడానికి సమయం లేదు. కొన్ని కాపరికి ఏం కావాలి? తోలు మాంసం. ఎవరికి? కాపరి. మేకలు తోలు మాంసం ఆడికి తెలియదు, ఆడ సరదా. సో ఇక్కడ లేదు. మంచి కాపరి ఎలాగంటే మేక ఎలాగ స్పీడ్ ఉంది. అది ఎవరు చెప్పండి? యాకోబు తన అన్నయ్యకి కనబడడానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే అది ఇద్దరు కలిసి యాకోబు అన్నయ్య 20 సంవత్సరాలు అంటే 7 కలిసినప్పుడు చెప్పారు, తమ్ముడు నీకు భార్య పిల్లలు ఉందిగా ఆడితోడు వెళ్ళు, నేను మేకలకి ఏం చేస్తాను కాస్త నటిపిస్తానని చెప్పారు. అన్నయ్య నీ ఏం చేయకూడదు. అది కానీ చదవండి. మీరందరూ అర్థమైనట్టుగా ఉండనట్టు నేను అనుకున్నాను, కానీ మీకు ఇప్పుడు నాకు తెలుసు ఈ పిల్లలకు నేర్చినట్టుగా నీకు నేర్పించాలని. సోదరు కలిగిన కదా జరిగిందా? 33వ అధ్యాయం చదువుతుంది. 12, 13, 14 వాక్యం చూడండి అమ్మా. మనము వెళ్ళదము 11.
నేను నీ యొక్క తెచ్చిన కానుక చిత్రించి ఉంచుకొనము. దేవుడు నన్ను కరుణించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలమంతియు చేసినదను. చదవండి. కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలయు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఆ మందంతియు చచ్చును. ఈ మందలకి నడిపించిన కాపరికి తెలియాలి. మందల స్పీడ్ ఇదొక కొత్త కథ. మందలకి నడిపించిన కాపరికి తెలియాలి. ఈ మందలకి కొన్ని పసిపిల్లలు పాలిచ్చినది ఉంది. పాలిచ్చిన పిల్లలకి ఎక్కువ స్పీడ్ కి నడిపిస్తే ఏమవుతుంది? చచ్చిపోతారు, పాలు దొరకదు. కొన్నికి స్పీడ్ కి ఎక్కువ నడిపిస్తున్నాడు, ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇది ఎవరికి తెలియదు. ఏసావు ఎవరు కాదు, ఆడేపడి చేసిన వాడు, ఏటి ఆడిన వాడికి చేతికి మేకలకి కాపడానికి ఇస్తే ఏమవుతుంది? మొత్తం కాపరి చేతికి ఇస్తే స్పీడ్ తెలుసు, పాలించిన తెలుసు, ఒకళ్ళ స్వభావం ఎదిగి నడిపించిన స్పీడ్ అన్నారు. స్పీడ్ కి నడిపించడం మెల్ల 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 ఎలాగ నడిపించాలి? దీదే దీదే. కొన్ని మేకలు కదా నమ్మని చలికి నమ్మని ఉంది. ఒడియాలి దీదే దీదే సోదరం కలిగింది. అంటే నీ స్పీడ్ కాదు. యేసు ప్రభు తప్పిపోయినా గొర్రె పిల్లకి ఎలాగ నడిపించారని చెప్పండి. తప్పిపోయినా గొర్రెలు ఉంది కదా, ఎలాగ తీసుకొని వచ్చారు? ఎందుకు నడిపించండి? రాలేదు. అదే మంచి కాపాలి. తప్పిపోయినది తిరిగి తీసుకొని వచ్చినప్పుడు భుజం మీద కొన్ని మేకలకి ఎక్కడ ఎక్కాలి? ఇది చూసిన కొన్ని మేకలు ఏం చేస్తున్నారు? అవును కదా. పాస్ కదా. మేకలకు మాత్రము నీకు మేకల గురించి తెలియలేదు కదా, కాపరికి తెలిసింది కాబట్టి పోయాలి. కొందరు నడిపించాలి, కొందరు స్పీడ్ నడిపించాలి. అది కాపరి వాడుకొని నడిచిన మాత్రమే తెలుసు. ఇదే ఎరగడానికి మన మోసకి 40 సంవత్సరాలు పట్టింది. ఫస్ట్ లేదు నడిపించడానికి ఒక్క తప్ప ఇసుకలు పాత పెట్టారు. మరి మేకలు తోడుగా 40 సంవత్సరాలు తిరిగి అప్పుడు అర్థమైంది మేకలు. అప్పుడు దేవుడు ఏం చేసేది? మనిషి మేకలు కాదు. 40 సంవత్సరం ఎడారి తిరిగినప్పుడు సంవత్సరం ఎడారి తిరిగిన కాబట్టి 40 లక్షల మందికి నడిపించడానికి అడిగారు. వెంటనే జరిగితే కొట్టి పాత పెట్టకుండా నడిపించడానికి ఉన్న కారణం ఈ కాపరికి నీ స్వభావం ఎదిగి నిన్ను ఏం చేయాలి? దుర్మాసం తిరిగిన వారు ఎవరుందండి? ఒక్కడే మాట నాకు ఎవరు తెలిపారంట. సరే సరే. బుర్ర కన్ను చూసారా మీరు? మేక కన్ను ఎలా ఉంది చెప్పండి.
నీ కన్నా ఎలాగ ఉంది? మేక కన్నా ఎప్పుడు ఏమంటే ఈ దగ్గర చూసుకొని కాపాడి కన్నా దగ్గర కూడా అందుకని మన పిల్లలు వద్దు పిల్లలు అనగా చెయ్యొద్దని చెప్పడానికి కారణం ఈ కాపాడికి తెలుసు ఆరాధన చూడండి. దేవునికి స్తోత్రం కలుగును. మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము. శిశువు ప్రాణం తీయచూచు ఉండిన వారు చనిపోయిరని చెప్పడం. ఇక్కడది ఐగుప్తు దేశంలో తిరిగిరా. శిష్యునికి చంపాలని చూసిన వాడు చనిపోయాడు. వాడు చంపడానికి చూసిన వాడు ఇప్పుడు ఏమైంది? చాలిపోయాడు. అందుకే ఏం చేయాలి? దూత చెప్పరా నిన్న ఏసైకి చంపడానికి చూసిన వాడు ఏం చేశాడు? సోదరా ఇదే మొత్తం పోయి 2 వయసుల కింద ఉన్న పిల్లలకి అందరికీ చంపారు కదా. ఎందుకు చంపారు? ఇక్కడ బ్రతుకుతానని. సింహాసనం పోవదు, సింహాసనం పోవదు. ఇదే ఉందా నీ జీవితం? నీ జీవితం ఇంతే. నేను చచ్చిపోయిన డైట్ అని ఇప్పుడు చెప్తాను. రెడీ అవ్వండి. నేను చచ్చిపోయిన డైట్ అని ఇప్పుడు చెప్తానండి. ఎవరెవరు మౌనంగా ఉండదు. నేను ఎలాగో చెప్తాను. నా బంధువులు కుదురు కాదండి. నేను దేవుడు వాక్యాన్ని సరిగ్గా నీ చెప్తే నీ చచ్చిన సమయం నేను చెప్తాను. ఇప్పుడు యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. త్వరగా చదువు. త్వరగా. నరుడు ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఆవిడ నీ చచ్చిపోయిన నెలల సంఖ్య దేవుడికి సంఖ్య చెప్పడానికి వెళ్తున్నారు. నేను ఇప్పుడు కీర్తనలు 90 కీర్తన 10 వచనం చూడండి. 90 కీర్తన 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. నీ వయసు ఎంత వరకు అనుకుంటామా? 80 వయసు. 80 వయసు తర్వాత ఏమవుతుంది? చచ్చిపోవడమే. ఇప్పుడు ఎవరు కూడా 80 వయసులు అంటే తక్కువ మందిలే. నాకందరూ 80 వయసులో చచ్చిపోయారు. దేవుడు ఇప్పుడు నీకు వయసు ఎంత? అవును కదా. నీ వయసు ఇప్పుడు 80 వయసు. ఇంకెంత వయసు ఉంది నీకు? 30 × 65 ప్లస్ ఎంత చెప్పండి? చెప్పండి. 65 10,950 రోజు లోపల నుంచి చచ్చిపోతుంది. హలో, ఒక రోజు పోయింది. ఎంత చెప్పండి? 10,950. ఇప్పుడు నీకు వయసు అంట 60. పక్కన పెట్టినప్పుడు కథలకు 60 ఇంకెంత ఉంది? 20 × 360 ఎంతంటే 700. 7,300. ఇది ఒక రోజు పోయిందమ్మా. ఈ వయసు అంతా లెక్క బట్టి చూడండి. లెక్క బట్టి చెప్తాను. ఇప్పుడు నీ వయసు అంతా 40 × 365 14,600. తగ్గిపోయింది. ఇప్పుడు నీ వయసు అంతా 30 వయసు. 30 వయసు. ఇంకెంత ఉంది? 50 ఉంది. 50 నుండి 18,250.
18,250 రోజులు. నీకు ఒక రోజు దానికి పోయింది. 249 రోజులు. ఇప్పుడు వయసు అంతా 35. ఇప్పుడు వయసు నీకు ఎంత ఉంది? 35 ఇంకా 45 వయసు వరకు నీ బ్రతుకుతుంది. 45 ఇంటూ 65 16,425 రోజులు. ఇప్పుడు నీ వయసు అంతా 25. నీ వయసు అంతా నీ చచ్చిపోయినట్టు 18 అని చెప్తున్నారు తల్లి. ఇప్పుడు నీకు ఇంక 55 వయసు ఉంది. 50 ఇంటూ 60 365 రోజులు. ఎంత? 20,000. చెప్పండి. 25 వయసు ఉన్నవారు అంత తెలుసుకో. వయసు దినాలు 20,075 ఒక రోజు పోయింది. 70 రోజుల తర్వాత నీ చచ్చిపోతాను. నీ కిందకి నీ ఇప్పుడు ఎంత వయసు ఉందో ఇంటి కొట్టి చెప్తా. దాంట్లో అర్థం 30 ఉంది కదా. కొట్టి చూస్తా. రోజు కొట్టి చూడరా బాబు. మరణం అందరికి సునిశ్చితము. యేసుని చంపడానికి ప్రయత్నించిన వాడు బ్రతికి మాట ముగిస్తున్నా. నా మెసేజ్ అయిపోయింది. దేవుడికి అయిపోయిన తర్వాత లాగదు. నేను లాగను, మళ్ళీ లాగను. సహోదరి సహోదరులారా, దేవదూతలు యేసయ్య పుట్టిన విషయం గురించి 6 విషయం గురించి మాట్లాడు. ఎవరు మాట్లాడింది? హేరోదాము ఏమైంది? చనిపోయిన తర్వాత దేవుడు ఎవరు తిరిగి నాశనానికి రావాలి. ఎక్కడికి రావాలి? ఎందుకు అక్కడికి రావాలి? ఆయనకి అలాగ పిలవకూడదా? ఎలా? నజరేయుడు అంటే పదానికి అర్థం నజరేత్. ఎవరైనా అర్థం ఏమంటే తెలుసా? లేదు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూడు. అయ్యో ఐదారు ఆపుతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ముద్దు నుండి చిగురు పుట్టును. అదే నజరేయుడు పదానికి ఇది చెప్పాలంటే డబ్బులు వేరే ఇస్తా చెప్తాను. ఎందుకంటే సమయం ఆయన కనుక వేరొక రోజు వచ్చిన సంవత్సరం వాళ్ళ గురించి చెప్తాను. నజరేయుడు పేరు చిగురు. చెప్పు చెప్పు. ఆయన చిగురించినట్టుగా నేను కూడా ఆయన పుట్టిన కనుక నేను కూడా చిగురించాలి. ఆయన ఎక్కడ సిగిరించేది తెలియాలి. అది కూడా చెప్పలేకపోతే ప్రసంగం బాగా అవ్వదు. యెషయా గ్రంథం 53 మొదటి వచనం చూడండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచి చెప్పండి. ఎక్కడ వచ్చారు? ఎండిన భూమిలో. ఆమేన్ హల్లెలూయా. భూమి మీద ఆయన మొలిచిన కనుక నేను కూడా ఎండిపోయిన పరిస్థితుల్లో ఈ జీవిత ఆత్మాలైన పరిస్థితులు కూడా నేను కూడా మొలుస్తాను. ఎండిపోయిన భూమిలో అయినా మొలుస్తాడు. ఎండిపోయిన భూమిలో ఏదైనా మొలుస్తావా? అది యేసు మొలచిన కాబట్టి చెప్పు. నేను ఎండిపోయిన చెట్టు వల్ల కనిపిస్తున్నారు. అందరూ నన్ను చూస్తున్నారు. యేసయ్య పుట్టిన రోజు నజరేయుడు
73 అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. స్తోత్రం. ఆయనకి యేసు ప్రభుకే చేశారు. యేసు ప్రభుకే చేశారు. వధింపబడిన గొర్రె అది మాత్రం ఆయనకి ముక్కలు ముక్కలు చేయడానికి తండ్రి చేశారు. అప్పుడు కూడా యేసు చేశారు. ఈ జీవితంలో ములవ కట్ట నాశనం చేయడానికి ప్రవర్తించిన వాళ్ళ మధ్యలో ఎండిన జోడలు చేయరించిన యేసు మన తోడుగా ఉంటే ఎటువంటి పరిస్థితి నీ జీవితంలో కలిగిన కానీ భయపడకూడదని ధైర్యంగా చెప్పు. యేసు స్వీకరించినట్టుగా నేను కూడా నీ ఎండిన భూమి కనబడుతుంది కానీ రాబోయే దినములు అదే భూమిలో అదే స్థలం బయటికి వస్తుంది. యేసయ్య పుట్టినరోజు పుట్టిన దినములు సంబంధించి దేవదూతలు చెప్పిన 6 మాట ఈ రోజున